గోపాలపురం నియోజకవర్గంలో వర్గపోరు రాజుకుంది. ఇన్ఛార్జికి పార్టీలోని ఇతర ముఖ్య నేతలకు మధ్య నువ్వా నేనా అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈ క్రమంలో ఓ మహిళను తెరపైకి తీసుకొచ్చింది ఇన్ఛార్జ్ వ్యతిరేక వర్గం. దీంతో గోపాలపురంలో ఏ క్షణంలోనైనా జనసేనలో పదవి మార్పు ఉండొచ్చనే ప్రచారం ఊపందుకుంది. అసలు గోపాలపురం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? నేతలంతా ఇన్ఛార్జిపై ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? గోపాలపురం నియోజకవర్గంలో ప్రస్తుత జనసేన ఇన్ఛార్జ్ దొడ్డిగర్ల సువర్ణరాజు ఈయన్ను ఆ పదవి నుంచి తప్పించాలని పార్టీలో ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫాతిమా రాణి పేరు గోపాలపురం జనసేన పార్టీలో వినిపిస్తోంది. సువర్ణరాజును ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించి ఫాతిమా రాణికి ఆ పదవి కట్టబెట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు ఊపందుకున్నాయి. విషయం సువర్ణరాజుకు తెలియటంతో ఫాతిమాకు సన్నిహితంగా ఉంటున్న జనసేన పార్టీ నాయకులను పదవుల నుంచి తప్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా గోపాలపురం నియోజకవర్గం టీడీపీ గూటికి చేరింది. అయినప్పటికీ పొత్తు ధర్మాన్ని పాటించి టీడీపీ గెలుపు కోసం తాము రాత్రి పగలు కష్టపడ్డామని జనసేన నేతలు కొంతమంది చెప్పుకుంటారు. గోపాలపురంలో టీడీపీ గెలవటానికి తామే కారణమని చెప్పుకునే జనసేన నేతలే ఎక్కువ మంది కనిపిస్తారు. అలాంటి తమను కాదని వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులను సువర్ణరాజు వెనకేసుకొస్తున్నారని కొంతమంది జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో 4 మండలాల్లో జనసేన 2 ముక్కలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తనకు తెలియకుండా నామినేటెడ్ పోస్టులు ఎవరికీ ఇవ్వకూడదని, తను చెప్పిన వాళ్లకే పదవులు ఇవ్వాలంటూ టీడీపీపై సైతం సువర్ణరాజు పెత్తనం చేయాలని చూశారంటూ అప్పట్లో ఊహాగానాలు చెలరేగాయి. గతేడాది వరద బాధితుల సహాయార్థం విరాళంగా సేకరించిన బియ్యం వ్యవహారంలో సైతం సువర్ణరాజుపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫాతిమా రాణి అనే మహిళ గోపాలపురం జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. దీంతో సువర్ణరాజు వ్యతిరేక వర్గం ఫాతిమాను తెరపైకి తీసుకొస్తోంది. ఈ విషయం గ్రహించిన సువర్ణరాజు తనకు అనుకూలంగా లేని గ్రామ కమిటీల అధ్యక్షులను మార్చే పనిలో పడ్డారట. ఈ క్రమంలోనే దేవరపల్లికి చెందిన పార్టీ అధ్యక్షుడిని మార్చడం వివాదానికి దారితీసిందని సమాచారం. ఫలితంగా జనసేనలో వర్గపోరు తారాస్థాయికి చేరినట్లుగా చెప్తారు స్థానికులు. నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. తమకు తెలియకుండా మీటింగులు పెట్టి గ్రామ పార్టీ అధ్యక్షులను మారుస్తున్నారని, తమకు పదవులు అక్కర్లేదని, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు అధినేత పవన్ కళ్యాణ్ కు చేరాల్సిన అవసరం ఉందంటున్నారు జనసేన నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.